హలో ఫ్రెండ్స్, మన సినిలోకం ఎక్స్కి స్వాగతం. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి ఆట పడే వరకు రిజల్ట్ ఏంటో తెలిసేది కాదు. టాక్ బాగుంటే సినిమా హిట్, లేదంటే ఫ్లాప్. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మన తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడెక్కడికో వెళ్ళిపోయింది బ్రో. కేవలం కథల పరంగానే కాదు, సినిమా థియేటర్లలోకి రాకముందే క్రియేట్ చేసే హైప్తో జరిగే ప్రీ రిలీజ్ బిజినెస్తో రికార్డులు సృష్టిస్తోంది. సాంగ్స్, టీజర్లు, ట్రైలర్లతోనే ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అనే టాక్ను ముందే ఫిక్స్ చేసుకుంటున్నాయి మన టాలీవుడ్ సినిమాలు. ఆ లిస్ట్లో బాహుబలి 2, RRR, కల్కి, పుష్ప 2 లాంటి మైండ్ బ్లోయింగ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సరిగ్గా అదే అంచనాలతో ముందస్తు బ్లాక్ బస్టర్ టాక్తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సరికొత్త చిత్రం పెద్ద థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. ఈరోజు మనం రిలీజ్కు ముందే టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన ఆ సినిమాల గురించి, అలాగే నిన్న రిలీజ్ అయిన పెద్ద ట్రైలర్ క్రియేట్ చేసిన హైప్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. తెలుగు సినిమా హిస్టరీని బాహుబలికి ముందు, బాహుబలికి ఆ తర్వాత అని ఖచ్చితంగా విభజించవచ్చు. పార్ట్ 1 ఒక విజువల్ వండర్ అయితే, పార్ట్ 2 కోసం దేశం మొత్తం ఎందుకు వెయిట్ చేసిందో మనందరికీ తెలుసు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క ప్రశ్న చాలు అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన సునామీని చెప్పడానికి. దాదాపు 2 ఏళ్ల పాటు ఈ క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో అలాగే ఉండిపోయింది. ట్రైలర్ రిలీజ్ అయిన రోజు యూట్యూబ్ సర్వర్లు క్రాష్ అయిపోయాయి. సినిమా ఏంటి, కథ ఎలా ఉండబోతోంది అనేది ట్రైలర్తోనే ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దాంతో బాహుబలి 2 రిలీజ్కు ముందే ఇండియాలోనే ఎన్నడూ లేనంత భారీ క్రేజ్ను, పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. టికెట్ల కోసం థియేటర్ల ముందు జనాలు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. అంటే రిలీజ్కి ముందు ఈ సినిమా రేపిన అంచనాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ముందస్తు బ్లాక్ బస్టర్ అనే మాటకు అసలైన డెఫినిషన్ బాహుబలి 2నే. బాహుబలి తర్వాత దర్శకుడు రాజమౌళి ఏం తీయబోతున్నాడు అనే ఆసక్తికి ఏమాత్రం తగ్గకుండా ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ RRR. మన టాలీవుడ్లో ఉన్న ఇద్దరు టాప్ మాస్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్లను ఒకే స్క్రీన్ పైన చూపించడం అంటే మామూలు విషయం కాదు. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండి ప్రతి అప్డేట్ ఒక సెన్సేషనే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్గా కనిపించిన ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలు ఆడియన్స్కు పూనకాలు తెప్పించాయి. ఆ తర్వాత వచ్చిన నాటునాటు సాంగ్ అయితే ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్తో స్టెప్పులు వేయించింది. ట్రైలర్ రిలీజ్ అయ్యేసరికి ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. థియేటర్లోకి రాకముందే 100 కోట్ల బిజినెస్ జరిగింది. రిలీజ్కి ముందే ఇది పక్కా బ్లాక్ బస్టర్ అని ట్రేడ్ వర్గాలు కూడా డిసైడ్ అయిపోయాయి. ఆ హైప్కు తగ్గట్టే సినిమా ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి 2898 ఏడీ సృష్టించిన హైప్ అంతా ఇంతా కాదు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి భారీ తారాగణంతో ఈ విజువల్ వండర్ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అసలు మన పురాణాలకు సైన్స్ ఫిక్షన్ని ఎలా జోడిస్తారు అనే సందేహం అందరిలో ఉండేది. కానీ ఆ బుజ్జిని పరిచయం చేసిన విధానం, అశ్వత్థామగా అమితాబ్ గార్ని చూపించిన ఆ గ్లింప్స్తో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది మన టాలీవుడ్ రేంజ్ అని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకున్నారు. భారతీయ సినిమాలో ఇలాంటి ఒక ప్రయోగం చేస్తున్నారు అనే చిన్న హింట్ ఇవ్వడంతోనే అడ్వాన్స్ బుకింగ్స్లో ఈ సినిమా వరల్డ్ వైడ్గా సరికొత్త రికార్డులు సృష్టించింది. సినిమా రాకముందే రిజల్ట్ ఏంటో బుకింగ్స్ చెప్పేశాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 1తో పాన్ ఇండియా లెవెల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. నార్త్ ఇండియాలో పుష్పరాజ్ మేనరిజమ్స్ ఒక ఊపు ఊపేశాయి. అందుకే పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. ముఖ్యంగా క్లైమాక్స్లో భన్వర్ సింగ్ షెకావత్కి పుష్పకి మధ్య జరిగిన ఆ క్లాష్ తర్వాత. ఇప్పుడు పార్ట్ 2లో షెకావత్ నెక్స్ట్ ఏమి చేస్తాడు, పుష్పరాజ్ తన రూల్ని ఎలా సాగిస్తాడు అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూశారు. పుష్ప ఎక్కడా అనే ఒక చిన్న టీజర్తోనే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ను తెచ్చేసుకుంది. ఇక ట్రైలర్లో అల్లు అర్జున్ స్వాగ్, ఆ జాతర ఎపిసోడ్ విజువల్స్ చూసి నేషనల్ వైడ్గా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమా రిలీజ్ కాకముందే కేవలం గ్లింప్స్, ట్రైలర్లతోనే పుష్ప 2 ఆల్ టైమ్ హిట్ టాక్ను సొంతం చేసుకోవడం టాలీవుడ్ హిస్టరీలోనే ఒక అద్భుతం. ఇలాంటి భారీ సినిమాల కోవలోనే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమా చేరిపోయింది. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మీద మొదటి నుంచే అంచనాలు పీక్స్లో ఉన్నాయి. దానికి కారణం డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఆయన చెప్పిన రూరల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఎమోషనల్ కథ మీద అందరికీ ఒక నమ్మకం ఏర్పడింది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా
పవర్ఫుల్ ట్రైలర్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తోంది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ మైండ్ బ్లాక్ అయిపోయి ఉన్నారు. పక్కా విలేజ్ రస్టిక్ లుక్లో రామ్ చరణ్ మేకోవర్, ఆ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, అలాగే ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్కి ప్రాణం పోశాయి. నిన్న ట్రైలర్లో అలాగే అంతకు ముందు రిలీజ్ అయిన పాటల్లో రామ్ చరణ్ స్టెప్స్ చూసిన ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసుకున్నారు. ఎప్పుడూ స్టైలిష్గా ఉండే చరణ్ను ఇంత మాస్ అవతార్లో చూడటం మెగా ఫ్యాన్స్కి పండుగే అని చెప్పాలి. ట్రైలర్లోని ఆ లాస్ట్ ఎమోషనల్ షాట్స్ చూస్తుంటే సినిమాలో బుచ్చిబాబు ఏ స్థాయి ఎమోషన్ని ప్లాన్ చేశాడో క్లియర్గా అర్థమవుతోంది. టాలీవుడ్లో మరోసారి ముందస్తు బ్లాక్ బస్టర్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిలీజ్కు ముందే థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి 100 కోట్ల బిజినెస్ జరిగిపోయిందంటే ఈ సినిమా హైప్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. భారీ అంచనాలు, రికార్డు స్థాయి బిజినెస్ నడుమ పెద్ది చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. పాటలు, ట్రైలర్తోనే బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించిన రామ్ చరణ్ థియేటర్లలోకి వచ్చాక ఎలాంటి ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక టాక్ వచ్చేది, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ట్రైలర్లతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం మన టాలీవుడ్ సినిమాలకే చెల్లింది. ఆ లిస్ట్లోకి ఇప్పుడు సగర్వంగా పెద్ది చేరిపోయింది. మరి ఇక రాబోయే జూన్ 4న పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందో, 1000 కోట్ల టార్గెట్ని బ్రేక్ చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ముందస్తు బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏది? అలాగే నిన్న రిలీజ్ అయిన పెద్ది ట్రైలర్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మరియు టాలీవుడ్ మూవీ అప్డేట్స్ కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా టేక్ కేర్.